మొన్న ఒకసారి ఇక్కడ ఊరికి పోతే ఒక లేడీ వచ్చి నన్ను గట్టిగా అడిగింది. ఏమన్నది? నాకు ముగ్గురు ఆడపిల్లలు, నేను ఎట్లా బతకాలి అన్నది. నాకు అర్థం కాలే. అంటే నాకు ఒక నిమిషం అర్థం కాక అన్నాను, మమ్మ నీకు పెన్షన్ అది వస్తుందా అది అని అడిగి తర్వాత అడిగి నేను మెల్లిగా, నువ్వు అట్లా మీరు అంటే ముగ్గురు ఆడపిల్లల్ని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా, ఎవరి కోసం? ఈరోజు ఇందిరా మహిళా శక్తిలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నేను మా సీతక్కతో విజ్ఞప్తి చేసిన, అక్క 1 కోటి మందిని తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో బస్సులు గతంలో ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బస్సులు కొని కిరాయికి ఇచ్చేది ఆర్టీసీ. ఈరోజు మహిళా సంఘాల నుంచి ఆర్టీసీ బస్సులు కొనడానికి అన్ని రకాల సహకారం అందించి 600 ఆర్టీసీ బస్సులు ఈరోజు మహిళా సమైక్య వాళ్ళ ఆర్టీసీకి ఈరోజు కిరాయికి నడిపే పరిస్థితి వచ్చిందంటే 600 బస్సుల యజమానులని ఈరోజు ఆడబిడ్డల్ని తయారు చేసినాం. ఇదే కాదు, ప్రపంచంలో దిగ్గజాలు అయిన కంపెనీలు ఏ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ వాడతాయో ఈరోజు శిల్పారామం పక్కనే కొన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమి హైటెక్ సిటీకి ఆనుకొని 3.5 ఎకరాల భూమి 150 స్టాల్స్ కట్టి పెద్ద ఎత్తున మన గవర్నర్ గారు అందరూ వచ్చి అక్కడ ప్రారంభించినాం.